సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. దివ్య ప్రేమ స్వరూపులారా, భౌతిక ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిందే. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే. పశువులు, పక్షులకు భౌతిక ఆరోగ్యం మాత్రమే ఉంటుంది, కానీ వానికి పరిపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తిత్వం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే వ్యక్తి శారీరక ఆరోగ్యాన్ని గురించి పరితపించవలసిన అవసరమే ఉండదు. దానినే శాశ్వత ఆరోగ్యం అంటారు. అందుకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. అందరూ భౌతిక ఆరోగ్యం కోసం అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు, కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అంశాలను గురించి ఆలోచించటం లేదు. మానవ జీవితం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే లక్ష్యంగా కొనసాగాలి. భౌతిక శరీరానికి మనం అందించే విధానాలన్నీ తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. అలాగాక ఆత్మల గురించి శాస్త్రీయ పంధాల అవగాహన గావించుకొని ఆ స్థితికి చేరగలిగితే తప్పక సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. దివ్య ప్రేమ స్వరూపులారా, భౌతిక ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిందే. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే. పశువులు, పక్షులకు భౌతిక ఆరోగ్యం మాత్రమే ఉంటుంది, కానీ వానికి పరిపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తిత్వం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే వ్యక్తి శారీరక ఆరోగ్యాన్ని గురించి పరితపించవలసిన అవసరమే ఉండదు. దానినే శాశ్వత ఆరోగ్యం అంటారు. అందుకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. అందరూ భౌతిక ఆరోగ్యం కోసం అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు, కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అంశాలను గురించి ఆలోచించటం లేదు. మానవ జీవితం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే లక్ష్యంగా కొనసాగాలి. భౌతిక శరీరానికి మనం అందించే విధానాలన్నీ తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. అలాగాక ఆత్మల గురించి శాస్త్రీయ పంధాల అవగాహన గావించుకొని ఆ స్థితికి చేరగలిగితే తప్పక సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. దివ్య ప్రేమ స్వరూపులారా, భౌతిక ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిందే. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే. పశువులు, పక్షులకు భౌతిక ఆరోగ్యం మాత్రమే ఉంటుంది, కానీ వానికి పరిపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తిత్వం ఉండదు.
సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే వ్యక్తి శారీరక ఆరోగ్యాన్ని గురించి పరితపించవలసిన అవసరమే ఉండదు. దానినే శాశ్వత ఆరోగ్యం అంటారు. అందుకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. అందరూ భౌతిక ఆరోగ్యం కోసం అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అంశాలను గురించి ఆలోచించటం లేదు. మానవ జీవితం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే లక్ష్యంగా కొనసాగాలి. భౌతిక శరీరానికి మనం అందించే విధానాలన్నీ తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. అలాగాక ఆత్మల గురించి శాస్త్రీయ పంధాల అవగాహన గావించుకొని ఆ స్థితికి చేరగలిగితే తప్పక సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.